సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు దేవా యేసు ప్రభువా మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. మీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతించటానికి, ఈ రీతిగా నేను కనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నువ్వు మాట్లాడితేనే మా బ్రతుకు బాబు. ప్రతి దినము నీ వాక్కు మాకు చాలా అవసరమైనది బాబు. నీ వాక్కు లేకపోతే ఒక్క దినం మేము గడపలేము. మాకున్న ఈ పోరాటాలకి, మాకున్నటువంటి యుద్ధ రంగంలో, ఈ పరిస్థితుల్లో నీ వాక్కు మమ్మల్ని కడ తీరుస్తుంది బాబు. నీ వాక్కు పరలోకము నుండి దయచేయండి. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఇంతవరకు నీ ఆత్మస్వాధీనంలో జరిగించినది నీకు వందనాలు. నీ సన్నిధి మాకు దయచేయండి, నీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి. ఎక్కడ సాతానుడు పని చేయకుండా సాతానుని యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. నీ దైవ సన్నిధి దయచేయండి. మాట్లాడే దేవుడు కదా బాబు, మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నీ దూతలను మా చుట్టూ అనుగ్రహించండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ మహిమను అనుగ్రహించండి. ఎందరో దుఃఖముతో వచ్చి ఉన్నారు, గుండె నిండా దుఃఖముతో కన్నీళ్లతోనే వచ్చారు బాబు. ఏదో ఒక సమయము నీవు కార్యము జరిగిస్తే కన్నీళ్లు ముత్యాలుగా మారుతాయని ఒక శుభప్రద నిరీక్షణతోనే బాబు నీ దైవ సహాయం మాకు దయచే, నీ దైవ సన్నిధి మాకు దయచే. నీవు మాకు నాయకుడిగా ఉన్నావు, చెయ్యి పట్టుకున్నావు, చెయ్యి విడివని దేవుడవు బాబు. అందరూ విడిచిపెట్టారు కానీ నువ్వు ఎప్పుడు విడిచిపెట్టలేదు. మేము నీ చెయ్యి విడిచిన రోజులున్నాయి, అయినా నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదు. నీ మనసును బాధ పెట్టిన సమయం కూడా మాకున్నాయి, అయినా నీవు కోపించకుండా ప్రేమ చూపుతూ వస్తున్న కరుణమయా యేసు ప్రభువా మీకు వందనాలు. పరలోకము నుండి నీ మాటలు దయచేయండి, సాక్ష్యాల్లో నీ సహాయం మెండుగా దయచేయండి, సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన నడిపింపు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? సూపర్ ఉన్నారు. కూర్చోండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. రెండు చేతులు జోడించి నమస్కరించి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కుడివైపున వారి వైపు చూచి నవ్వుతూ నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. మళ్ళా మీకు బలమైన శక్తి, మంచి మనసు, పెద్ద మనసు ఉంటే ఎడమవైపున్న వారి వైపు తిరిగి నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. ఇలా ఊగుతున్నారు కొంతమంది. ఇలా మనం చెప్పేది నిజముగా చెప్పాలి, యథార్థంగా. ఎప్పుడైతే మన ముందున్న వారిని బ్లెస్ చేస్తామో ఆ ఆశీర్వాదం ఏడంతలుగా దేవుడు మనకు దయచేస్తాడు. గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉన్నారు. మరి ఆయన సన్నిధానంలో గత తైలాభిషేక ప్రార్థన నుంచి ఈ తైలాభిషేక ప్రార్థన వరకు దేవుడు తన రెక్కల చాటుని భద్రపరిచి ఉన్నాడు. ప్రియులరా, మన ప్రార్థనలు ఆలకించి దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు ఈ నెలలో. మరి నిన్నటి దినాన్న విజయవాడలో తైలాభిషేక ఆరాధన జరిగింది. విజయవాడలో ప్రతి నెల మొదటి శనివారం జరిగే తైలాభిషేక ఆరాధన, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ మనకు కొంచెం అనుకూలంగా లేకపోవటం, ఎగ్జిబిషన్ ఉండటం వల్ల దాని డేట్ మార్చడం జరిగింది. నిన్నటి దినం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కృష్ణానది గోదావరి ఒడ్డున దేవుడు అద్భుతమైన స్థలం, అక్కడ ఒక మీటింగ్కి అవకాశం వచ్చింది. మీరందరూ చూడొచ్చు స్క్రీన్ మీద. అద్భుతముగా విజయవాడ తైలాభిషేక ఆరాధన అద్భుతముగా దేవుడు జరిగించాడు. ఆయనతో పాటు దూతలు వచ్చి అక్కడ పరిచర్య చేశారు.
అందుకనే అంత గొప్ప పరిచర్య విజయవాడలో జరిగింది. రెండవదిగా మరలా మీ మధ్యకి రావటానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. గొప్ప ఆశీర్వాద వాగ్దాన వాక్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి మన ప్రార్థనలను గౌరవించి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎందరో వ్యాపారాలు అభివృద్ధి అవుతూ ఉన్నాయి, అనేక మందికి గర్భఫలాలు కలుగుతూ ఉన్నాయి. మరి మన ప్రార్థనలు దేవుడు గౌరవించి పిల్లలు లేని వారి గురించి ప్రవచిస్తే ప్రవచనాలు, ఆశీర్వాద ప్రార్థనలు 8,000 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. 8,000 మంది బుడంకాయలు పుట్టారు. ఎన్ని వేలు పుట్టారు? చాలామంది ఎత్తుకొస్తూ ఉన్నారు, చాలామంది ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికి ఏ బిడ్డలు కావాలంటే ఆ బిడ్డలను అడుగుతుంటే దేవుడు ఇస్తున్నాడు. నేను అనుభవిస్తున్నాను, గ్రహిస్తున్నాను. ప్రతి క్షణము యేసు మనతోనే ఉంటా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించి నావా, నన్ను నడిపించి నావా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పాడదామా ఇంకా గట్టిగా? యేసయ్యా, ఇంకా గట్టిగా పాడాలి. యేసయ్యా అని. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అని పాడండి. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. పాడదాం. నిన్నే స్వరం ఎత్తారు, నోరు తెరవాలి. నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. అందరూ యేసయ్యా అని పాడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. మరొకసారి టాప్ లేచిపోయి చెప్పాలి. హల్లెలూయా చెబితే ఆశీర్వాదాలన్నీ కుంభవృష్టి వర్షంలాగా వచ్చేస్తుంది. మీకు తెలియని సంగతి మీకు ఒక చిట్టుగా చెప్తాను చూడండి. మీరు అనుకున్న పనులు ఏదైనా వెంటనే జరగాలంటే మీరు 7 మార్లు హల్లెలూయా హల్లెలూయా అని ఆకాశం వైపు తలెత్తి హల్లెలూయా హల్లెలూయా 7 మార్లు చెప్పు. ఆటోమేటిక్గా నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది, నీ తలపోటు తగ్గిపోతుంది, ఎవరి వల్ల తలపోటు వచ్చినది పోతుంది. మీరు ఏదైనా చిన్న చిన్న పనులు జరగాలన్నా, పెద్దవి జరగాలన్నా సమయం
టైం తీసుకుని అందరి ముందుకెళ్ళి హల్లెలూయా చెప్పొద్దు, ఓకేనా? వ్యక్తిగతంగా నువ్వు ఒంటరిగా ఉండి దేవుని సన్నిధిలో నీ మనసంతటితో హల్లెలూయా హల్లెలూయా అంటే ఏమ్మా పిలిచేవని దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. యేసు ప్రభు వారికి ఇష్టమైన మాట హల్లెలూయా. నువ్వు హల్లెలూయా చెబితే దెయ్యాలు పారిపోతాయి నీ ఇంట్లోని. ఏదో మూలన కూర్చుంటుంది, అది పోతుంది. చాలామందికి హల్లెలూయా అనే మాట తెలియదు, అనలేరు. అనండి ఎప్పటికప్పుడు మీకు సమయం ఉన్నప్పుడు. ప్రయాణంలో బస్సులో అందరి ముందు అనకూడదు, నీ మనసులో అనుకోవాలి. ఎవరో లేనప్పుడు గట్టిగా అనేసుకోవాలి. ఏమనాలి? హల్లెలూయా చెప్పినప్పుడు చేతులు ఇలాగ అనుకుని హల్లెలూయా హల్లెలూయా అంటే దేవుని మహిమ నీ మీదకి ఒక మేఘములాగా వచ్చి ఆవరిస్తుంది. ఇది నేను అనుభవిస్తున్నాను కనుక మీకు చెప్తున్నాను. మీరు ఎక్కడికో వెళ్ళిపోయిన అవసరం లేదు శ్రమలు తీరిపోవటానికి. మీ మనసు అంతటితో యేసయ్యా అని పిలిస్తే చాలు, హల్లెలూయా అని పిలిస్తే చాలా వెంటనే కనెక్ట్ అయిపోతుంటాడు. మరి కొన్ని సాక్ష్యాలు చూద్దామా? పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తేమో మరి కొత్త సాక్ష్యాలు. 16 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. చూడండి సాక్ష్యాలు. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేయగా 16 సంవత్సరాలకి ఈ సాక్ష్యాన్ని విందాం. నా భర్త పేరు దయా హసన్. నా పెండ్లై 16 సంవత్సరాలు అవుతుంది. నాకు సంతానం లేక నేను అయ్యగారి దగ్గరికి కర్నూలులో పెట్టినప్పుడు 9 నెలలు వెళ్ళినాను. అయ్యగారు నాకు ఇట్లా పిల్లలు లేరని అడిగిన వెంటనే నీకు ఇట్లా చక్కటి ఆడబిడ్డనే పుడుతుంది అని చెప్పినాడు. అయ్యా చెప్పిన విధంగా నాకు ఆడపిల్లనే పుట్టింది. ఎంతో ఆసుపత్రులు తిరిగాను, ఎక్కడ పోయింది. కానీ అయ్యగారు నోటి నుండి చెప్పినాక నాకు పిల్లలు అయినారు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ఆడబిడ్డనే పుడుతుందరా అని దేవుడు నా నోట ఏది పెట్టాడో అది పలుకుతున్నాను అంతే. ఆయన దానిని నెరవేరుస్తూ ఉన్నాడు. పిల్లలు లేని వారు ఆడపిల్లలు కావాలని కోరుకోండి. ఆడపిల్లలను కోరుకోవటం ఆశీర్వాదం. అందరూ మగపిల్లల్ని అడుగుతున్నారు. ఎంతమంది కానీ మగపిల్లల్ని చేస్తాడు అతను పాపం. నేను అనుకుంటాను ప్రభు కొన్ని మారుస్తూ ఉండు. మరి మరొక సాక్ష్యం చూద్దామా? ఏమంటే ఆడపిల్లలు ఉన్నారండి. ఒక్క మగవాడు వంశోధారకుడు కావాలంటుంది. మన ఒక వంశోధారకుడు ఆడు దుబాయ్ వెళ్ళిపోతాడు, అమెరికా చదువు వెళ్ళిపోయి అక్కడే ఉంటాడు. ఇంకా వంశోధారకుడు అంటే అక్కడే ఉంటాడు. అక్కడ నుంచి నీకు ఫేస్ టైం చేస్తాడు. అమ్మ ఎలాగున్నావు, తిను, టైంకి మందులు వేసుకో, మా ఆవిడ పిలుస్తుంది, మళ్ళీ మాట్లాడుతాను, పెట్టేస్తాడు. అంతే మగవాడు ఇప్పుడు అంతా. హల్లెలూయా చెప్పరే. ఆడపిల్ల అమెరికాలో ఉన్నా సరే నా అమ్మ ఎలా ఉందో నా తల్లి ఎలా ఉందో వెళ్ళి అన్నీ పట్టుకొచ్చి చాక్లెట్లు నీకు అన్ని మందులు తెచ్చి అన్ని సంరక్షణ చూసేది ఆడపిల్లే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కాళ్ళు లాగుతున్నా కాలుకి ఏదైనా క్రీమ్ రాస్తూ ఉంటుంది. మగోడు ఏం చేయడు, అయినా మగోడు కావాలని కోరుతున్నారు. ఇప్పటికి మగపిల్లలు చాలామంది అయిపోయారు, పెళ్లి కొడుకులు ఎక్కువైపోయారు, పెళ్లి కూతురు దొరకట్లేదు. మీరు ఆడపిల్లలు కన్న వాళ్ళరా కట్నాలు ఇవ్వకండి ఎవరికని. దేవుడే మీ దగ్గరికి పంపిస్తాడు అల్లుల్ని. హల్లెలూయా చెప్పండి. ఆ డబ్బులు తీసుకుని చెవులు చేయించాలి, ముక్కు చేయించాలి, కాలుకి చేయించాలి, మెడకు చేయించాలి. సడన్గా ఏం కొంటామని చెప్పి చేయిస్తూ ఉన్నావు కదా, చేయించి మంచిదే, కానీ కట్నం ఇవ్వాలని అనుకోకు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యము చేస్తాడు. నీ అల్లుడే నీ కట్నం పట్టుకు చేస్తాడు. వాక్యులకు వెళ్దాం. మరొక సాక్ష్యాన్ని చూద్దాం. 4 ఆడపిల్లలు పుట్టారు వరుసగా. వీళ్ళు మొత్తం రైలు బిడ్డల లైన్గా వచ్చేసినట్టున్నారు ఇక్కడ. మరి ప్రభువా మాకు మగబిడ్డ కావాలని వారు ఇక్కడ తైలాభిషేక ప్రార్థనకు వచ్చి అడిగితే దేవుడు సన్నిధానంలో, దేవుని సన్నిధిలో దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి నేను దీవెన ప్రకటించాను. దేవుడు కృప చూపించాడు. ఆ సాక్ష్యం చూద్దాం. నా భర్త పేరు ప్రభాకరు. మా దీనగండ్ల గ్రామం, సి బెలగల్ మండలం, కర్నూలు జిల్లా. మాకు 4 కుమార్తెలైతే కుమారుడు లేడని ఎంతగానో బాధపడుచున్నప్పుడు ప్రార్థన శక్తికి వచ్చినాము. టీవీలో చూసి ప్రార్థన శక్తికి వచ్చి అయ్యగారిని మాకు కుమారుడు కావాలని అడిగినప్పుడు పుడతాడు పో అన్నప్పుడు మాకు కుమారుడు దేవుడు అనుగ్రహించినాడు. దేవాది దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా చెప్పండి. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఈ పూజారి చేత పలికిస్తుంటాడు. ఆమేన్. అందుకని మీరందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇన్ని వేల మంది, లక్షలాది మంది ప్రజలు ఎందుకు వస్తున్నారంటే
ఆయన నా నోట ఏ వాక్కు పెడితే ప్రకటిస్తున్నాను, అది జయమవుతుంది. వాళ్ళ పిల్లలు పుట్టడమే కాదు, మీ బ్రతుకులు కూడా దీవెనగా మారిపోతాయి. ఏడుస్తున్న ప్రతి కుటుంబంలో గొప్ప దీవెన వస్తుంది. మన ద్రాక్ష తోటలు పూత పట్టినవని పరమగీతలో ఉంటుంది. ఏంటి? మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి, గెలలు గెలలుగా కాయలు కాస్తుంది, బలమైన సాక్ష్యం మీ నోట ఉండును గాక. మరొక సాక్ష్యాన్ని చూద్దాం. అక్కడ కూడా 3 ఆడపిల్లలు వరుసగా వచ్చేసారు. ఇదేంటి అందరూ ఆడపిల్లలు పుడుతున్నారని, ఒక్క మగబిడ్డ కావాలని, ఒకసారి మగబిడ్డ కావాలని కొలిది ఇంకా అందమైన ఆడపిల్ల పుడుతుంది. ఇలాగే 3 పుట్టారు. అలా కాదని ఒక్క మగబిడ్డ కావాలి బాబు అని అడిగారు. ఆడబిడ్డలు కాదయ్యా, ఒక్క మగబిడ్డని అని అడిగితే తైలాభిషేక ప్రార్థనలో దేవుడు వారు కూడా మగబిడ్డని బుడంకాయనిచ్చాడు. సాక్ష్యం చూద్దామా? గారికి నిండు వందనాలు. నా పేరు యేసుమ్మ. మాది కొండేపు దగ్గర పెరిదేపి గ్రామం నుండి వచ్చాను. నాకు ముగ్గురు ఆడపిల్లల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ కోసం నేను ఎంతగానో ఏడ్చాను. కానీ ఇసాకయ్య గారు వాక్యం చూసి టీవీలో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను అయ్యగారిని అడిగాను. అయ్యగారు పుడతాడులే పో అన్నాడు అని అరటిపండు ఒకటి ఇచ్చాడు. అరటిపండు తిన్న తర్వాత నేను కన్సీవ్ అయిన ఇక్కడికి వచ్చి మళ్ళీ అయ్యగారితోటి నేను ప్రతి ఒక్క నెల ప్రార్థన చేయించుకున్నా. 7 నెలలు వస్తానయ్యా నేను ఒప్పుకున్న తర్వాత దేవుడు నాకు అనుకున్న రీతిగా మగబిడ్డనిచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఎంత మంచి దేవుడు యేసయ్య, ఏది అడిగినా ఇస్తాడు. మీరు అడిగి మర్చిపోతున్నారేమో కానీ ఆయన మర్చిపోడు. తగిన సమయంలో కార్యము చేస్తాడు ఆయన. ఆమెన్. మరొక బాబుని చూద్దామా? అక్కడ 2 ఆడపిల్లలు వచ్చారు. ఆడపిల్లలతోటి విసిగిపోయి, దేవా ఒక మగబిడ్డనివ్వా. అందరూ ఏం చెప్తున్నారంటే ప్రార్థనా శక్తికి వెళ్తే మగపిల్లలు పుడుతున్నారని. వచ్చి అడిగింది, ప్రార్థన చేసి, ప్రభువా ఒక బుడంకాయనంటే ఇవ్వండి బాబు అంటే, ఆయన కూడా సరే చెప్పావు కదా అని చెప్పి తయారు చేసి ఒకటి ఇచ్చారు. ఆ సాక్ష్యం చూద్దాం. మేము సంగంజారులమూడి గ్రామం నుంచి వచ్చాము. అయితే మాకు 2 ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లలు లేదని చాలా బాధగా ఉంది. అట్లాంటి టైంలో మా చిన్నమ్మ ఇసాకయ్య గారి ప్రార్థన తుమ్మలూరు నుంచి వస్తున్నారు వాళ్ళు. మా చిన్నమ్మ ఒకసారి ఇసాకయ్య గారి ప్రార్థనకు రాయా, ఏది అడిగితే అది ఇస్తున్నాడు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు, నువ్వు మగబిడ్డని నువ్వు అడిగితే కార్యం దేవుడు తప్పక చేస్తాడంటే, నేను ఒకరోజు మా చిన్నమ్మ అంటే వచ్చాను. ఆ రోజు ఇసాకయ్య గారు, మీరు ఏ కార్యం కోసం వచ్చి ఉన్నారో మీరు అనుకోండి, మీకు తప్పక దేవుడు దయచేస్తానన్నారు. ఆ రోజు ఆశీర్వాదం కోసం లైన్లో ఉండగా ఇసాకయ్య గారు ప్రార్థన చేస్తూ చెయ్యి నా తల మీద పెట్టి అరటిపండు ఇచ్చారు. అది తీసుకెళ్ళి మా వైఫ్కి ఇచ్చాము. ఆ పండు తిన్న తర్వాత నెక్స్ట్ నాకు బాబు పుట్టాడు. మా 2 పాపలు, మా బాబు. ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరిని అడగాలి మనం? యేసయ్య. ఈ సాక్ష్యాలను మామూలు సాక్ష్యాలు అయ్యి ఇలా చెబితే అలాగ అయిపోవటానికి ఇదని మ్యాజిక్లా ఏంటిది? మన పెదవుల ప్రార్థన నిజమైన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆయన మనకి జవాబిస్తూ ఉన్నాడు. ఆమెన్. మరొక సాక్ష్యం చూపించి మీకు వాక్యాన్ని బోధిస్తాను. సికింద్రాబాద్లో ఒక కుటుంబం దేవుడు కృప ద్వారా ఆస్వాదించబడ్డారు. మరి వారికి ఒక పాప పుట్టింది. గర్భంలో ఉండగానే స్కాన్ రిపోర్ట్ సరిగా లేకపోవటం, లోపల అక్కడ సిస్టమ్ అంతా సరిగా లేకుండా వచ్చింది. అంటే పేగులై లేనట్టుగా వాళ్ళు ఫోటో కూడా తెచ్చారు చూడండి. శిశువు స్కాన్ చేసిన రిపోర్ట్ చూడండి. అప్పుడు చాలా బాధ అయింది. డాక్టర్ అన్నాడు డెలివరీ అయిన తర్వాత కూడా మోషన్ అవుతేనే కానీ చెప్పలేము, మోషన్ అవుతే పర్వాలేదు, అవ్వకపోతే ఆపరేషన్ చేయాలి, ఏమి కనపడట్లేదు లోపల. ఆమె ఏం చేసిందంటే పరిగెత్తుకుని తైలాభిషేకం ప్రార్థన దగ్గరికి వచ్చేసింది సికింద్రాబాద్. వచ్చి ఆమె మనసులో అనుకుంటుంటా, ఇసాక్ పాస్టర్ గారి చేత నేను ప్రార్థన చేయించుకుంటే అన్నీ మామూలు అయిపోతాయి, ఆపరేషన్ లేకుండా దేవుడు నాకు మంచి గొప్ప స్వస్థత నా శిశువుకి ఇస్తాడని ఆ బిడ్డ విశ్వాసం వచ్చింది. మరి డెలివరీ అయింది. అద్భుతం ఏంటంటే ప్రార్థన చేసిన తర్వాత ఆ డాక్టర్ ఏం చెప్పంటే మోషన్ అవ్వితే పర్వాలేదు, అవ్వకపోతే మాత్రం ఆపరేషన్ చేయాలి, శిశువుకి ఆపరేషన్ చేయటం ఏంటని ఆశ్చర్యపడి ఏడ్చింది.
దేవుని సన్నిధి చూడండి, ప్రార్థన చేసిన మరుక్షణమే ఆ శిశువుని దేవుని ఆత్మ తాకింది, వెంటనే మోషన్ అయింది. రిపోర్ట్స్ మళ్ళీ తెస్తే అన్నీ నార్మల్ వచ్చినాయి. 2 రిపోర్ట్స్ చూడండి, ఆ ముందు రిపోర్టు, వెనకాల రిపోర్ట్. ఇది మనము ప్రజల్లోకి ఎలాగెళ్తున్నామంటే వాక్యము చదువుతున్నాం, వాక్యాన్ని నిరూపించగలుగుతున్నాం. అది యేసు నామం అంటే. ఆమెన్. హైదరాబాద్ వచ్చిన తర్వాత మన ప్రార్థనా శక్తికి ఎవరు వచ్చినా గుర్తుపెట్టుకోండి, అన్ని రకాల అభివృద్ధి వచ్చేస్తుంది వాళ్ళకి. తన భర్త అన్నాడు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నాకు 7 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆ పెయింటింగ్ చేస్తారనమాట అపార్ట్మెంట్స్కి అట్లకి. మంచిగా దేవుడు ఆశీర్వదించాడు. తన భార్య గొప్ప సాక్ష్యం చెప్పింది, ఆ సాక్ష్యం విందామా? ఎస్. సాక్ష్యం ఏంటంటే 8th మంత్ వరకు స్కాన్ రిపోర్ట్స్ అన్నీ బాగానే వచ్చినాయండి పాపకి. 9th మంత్లో డెలివరీ కోసమని ఒంగోలు వెళ్ళాము. అక్కడ 9th మంత్లో స్కాన్లో ఏంటంటే బేబీ స్టమక్ లోపల అన్డిస్టర్బ్డ్గా ఉంది, ఏం కనిపించట్లేదు. డెలివరీ అయిన తర్వాత మైనర్ సర్జరీ ఒకటి చేయాలి అని చెప్పారు. ఇంకా ఆ టైంలో మాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. చిన్న పుట్టిన బేబీకి సర్జరీ అయింది. ఆ మంత్ ఒంగోలులో ఈ సగయ్య గారు ప్రార్థన జరుగుతుంది అంటే ఆ టైంలో ఇంకా 10 డేస్లో నాకు డెలివరీ అయ్యింది. అనంగా కూడా ఈ సగయ్య గారు ఓన్లీ చేయి పెడితే చాలు, ఏం కాదు, నా బేబీ నార్మల్గా వచ్చింది అనుకుని నేను వెళ్ళాను. డెలివరీ అయిన తర్వాత బేబీ 24 అవర్స్లో మోషన్కి వెళ్తేనే సర్జరీ జరగకుండా ఉండిద్ది, మోషన్కి వెళ్ళకపోతే సర్జరీ చేయాలి అని చెప్పారంట. ఆ టైంలో మా హస్బెండ్ అత్తయ్య గారు ప్రేయర్ ఆయిల్ తీసుకొని బేబీ పొట్ట మీద రాసి ఏడ్చుకొని ప్రార్థన చేశారంట. చేసి బయటకు వచ్చిన 10 మినిట్స్కి బేబీ బాత్రూమ్కి వెళ్ళింది. దేవుడు ఎంతో అద్భుత రీతిగా నా బిడ్డని ఎంతో ఆరోగ్యంగా నా చేతిలో పెట్టాడు. ఎంతో భారంగా ప్రేయర్ చేస్తున్న ఈసాకయ్య గారికి నా నిండు వందనాలు. ఇది ఒక్కటే కాదండి, ఈ సంఘానికి వస్తున్నప్పటి నుండి మా జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు. చాలా తక్కువ అమౌంట్తో మేము హైదరాబాద్కి వచ్చామండి. ఆ తక్కువ అమౌంట్తో దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. హైదరాబాద్లో BHEL దగ్గర ఒక ఇల్లు కొనుక్కున్నాము, ఒంగోలులో 3 ఫ్లోర్స్ ఇల్లు కట్టుకున్నాము. అదంతా ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత మేము ఆ మేలులన్నీ చూసుకోగలిగాము. నా 2 బిడ్డలు కూడా మేము ఈ సంఘానికి వచ్చిన తర్వాత మేము కలిగామండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలియపరచండి, ఎవరైనా ఎక్కడికి చర్చికి వెళ్ళకపోతే సికింద్రాబాద్లో KGR గార్డెన్లో వైస్రాయ్ గార్డెన్ అని ఉంటుంది. అక్కడ ప్రతి ఆదివారం నేను ఉంటున్నాను, ఆరాధన నడిపిస్తున్నాను. అక్కడ కూడా చాలామంది ప్రజలు వస్తున్నారు. మన ఆరాధన సంఘంలో చాలామంది ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు. మీకు సంబంధించిన వారు అక్కడ ఎక్కడైనా ఉంటే ఆరాధనకి రావచ్చని మీరు చెప్పవచ్చు, ఓకేనా? ఎందుకంటే ప్రార్థన ఎక్కడుంటుందో, ప్రార్థన సహవాసం ఎక్కడుంటుందో అక్కడ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. ఆమేన్. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. వాగ్దానములు చేయువా, నమ్మదగిన వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. మాట తప్పని వాడవు, మార్పులేని వాడవు, నిన్న నేడు నిరతము ఉన్నవాడవు. మహత్తైన కార్యములు, మహాచర్య కార్యములు, మహత్తైన కార్యములు, మహత్తైనవి కార్యములు, కబడదాం. అద్భుతములు చేయుము యెహోవా నీరే, యెహోవా షాలోమ్. ఆమేన్. యెహోవా నిస్సి, యెహోవా రాఫా. పాడదాం. యెహోవా
యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, రఫా. యెహోవా చప్పటి కొడతా, చేతులు పైకెత్తి. అని పడదాం. పడదాం. ఆగండి. మీకు అంట రాదా? బడాయిగానండి. నాతో పాడండి. 1 2 3. మరలా పాడి చూపిస్తాను. సింపులే కదా. 1 2 3. ఇంకా పెంచండి. 3 ఇంకా పెరగాలి. 4 ఇంకా పెరగాలి. వచ్చేసింది, అందరికి వచ్చింది. చప్పటి కొడదాం, అందరూ పడదాం. చప్పట్లు పైకి కొడదాం. స్వరమెత్తి, స్వరమెత్తి. అద్భుతాలు చేయవానికి ఆరాధన చేద్దాం. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, మాటిస్తాడు, నెరవేరుస్తాడు. శక్తిగల దేవుడవు, మాట తప్పని వాడవు, మార్పులేని వాడు, నిన్న నేడు నిరతము ఉన్నవాడవు. మహత్తైన కార్యములు, మహాచర్య కార్యములు, అందరూ పడదాం. మహత్తైన కార్యములు నీ జీవితం కార్యములు, అద్భుతములు చేయుము. ఆమేన్. యెహోవా ఈరే, ఈరే. ఆయన చూసుకుంటాడు, ఆయన చూస్తాడు. నీ భారం ఆయన మీద మోపు, ఆయన చూస్తాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళాక ఏం వర్తమానం, ఎలా ఏం ప్రసంగం, ఏం జరిగిందని ఎవరిని అడిగితే చివరికి మీకు చాలామంది గుర్తుండేది ఒక్కటే. ఏంటి? ఏదో మొత్తం ఈ అన్నాడు ఆయన అంటారు. ఈ కాదు. వాక్యంలోకి వెళ్దాం. ఏం చెప్పానో చెప్పండి. బయటికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో ఈ దిన ఆశీర్వాదం ఏంటో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచేటువంటి గొప్ప ఆశీర్వాదము రాజుల 2వ గ్రంథము 2 Kings chapter 4 verse 44. 44వ వచనము 43-44 చదువుదాం. అందరూ బైబిల్ తెరవండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 43-44 వచనం. నేను 3 అంకెలు చదివినప్పుడు చదవాలి. స్టడీ 1 2 3. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. పనివాడు
వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. ఈరోజు బలమైన ఆశీర్వాదం ఏంటంటే మీకు నాకు ఈ దినము నుండి అన్ని విధాలుగా సమృద్ధిగా మిగులుతుంది, తినగా మిగులుతుంది, ఖర్చు పెట్టగా మిగులుతుంది, అన్ని రకాలుగా మిగులు అనేది మీరు చూస్తారు. అభిషేక ఆశీర్వాదములు ఏంటంటే దైవజనుడు ఎలీషా పలికిన మాట, ఎలీషా విశ్వాసము, నిరీక్షణ. పనివాడు అర్థం చేసుకోలేకపోయాడు. ఆ పనివాడు అన్నాడు ఇది సరిపోవు కదా అంటే యెహోవా సెలవిచ్చాడు అది వడ్డించు, తినగా మిగిలిపోతుంది. ఆమేనని చెప్పండి. ఈరోజు ఆశీర్వాద వాగ్దానం ఏంటంటే మిగులు మనం చూస్తాం. ఇంతవరకు మిగులు నేను చూడట్లేదు కదా. ఎంత ఆదాయం వచ్చినా, ఎంత పంట వచ్చినా, ఎంత జీతం వచ్చినా మిగులు లేదు అనుకుంటున్నావు. తరిగే కనబడుతుంది. ఎంత వచ్చినా వడ్డీలు పాలవుతుంది అనుకుంటున్నావు కదా. నీ కష్టాన్ని, నా కష్టాన్ని చూసిన పరిశుద్ధుడు దేవాది దేవుడు యేసు దేవుడు తన దాసుడి ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ జీవితంలో మిగులు చూస్తారు. ఆమేన్. దైవజనుడు ఎలీషా ఇక్కడ శిష్యులతో ఉన్నప్పుడు అక్కడ వారికి ఆహారము అవసరమైంది. ఈ దినాన్ని 2 అంశాలు మీకు బోధించడానికి దేవుడు నన్ను బలపరిచి ఉన్నాడు. మొదటి మాట ఏంటంటే 38వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, ఒకటి దోషము పోగొట్టాడు, రెండోది మిగులును అనుగ్రహింపచేసాడు దైవజనుడు ప్రార్థన. ఆమేన్. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 38వ వచనం చూస్తే ఒకరు గట్టిగా చదవండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట కూరాకులు ఏరుటకు పొలములోకి పోయి, చూడండి అందరూ గమనించుకోండి, కూర వండటానికి ఆకులు ఏరుటకు, కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. చూడండి, దైవజనుడు ఎలీషా ప్రవక్త, చాలా గొప్ప ప్రవక్త ఎలీషా ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ దగ్గర శిష్యర్కం తీసుకునే వాళ్ళందరూ ఉన్నారు. వారికి భోజనం సమయం అయిందని చెప్పి దైవజనుడు అన్నాడు. దైవజనుడి దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్కి చెప్పాడు, పనివాడికి, ఇదిగో అక్కడికి వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి కొన్ని కూర ఆకులు పట్టరా. ఆకుకూరలు ఉంటాయి కదా, మనకేముంటాయి ఆకుకూరలు ఇక్కడ? తోటకూర, గోంగూర, ఆ కూర, ఈ కూర. ఇప్పుడు అందరూ దాంట్లోకే పోయారు. ఇప్పుడు అందరూ డైట్ తిన్నాళ్ళు తినేసారు, మేకల్ని, కోడుల్ని. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అందరూ ఆకులు, అలవలు. ఏదేమైనా ఆకులు తినటం మంచిదని ఇప్పుడు వచ్చింది అందరికీ. మొన్న ఒక ఆయన రోజు గోంగూర మటనే తినేస్తున్నాడట. భార్య అందట, గోంగూర మటనే వండించుకుంటున్నావు ఏంటి రోజు అంటే, గోంగూర డాక్టర్ గారు తినమన్నాడు అన్నాడట. భార్య అందట, గోంగూర తినమన్నాడు కానీ మటన్ తినమనలేదు కదంటే, ఈ గోంగూర లోపలికి వెళ్ళాలంటే దానికి మటన్ ఉండాలన్నాడట. అలా తిని కొలెస్ట్రాల్ పెరిగిపోయి నల్గొండలో ఆయనకు గుండు పట్టి చచ్చిపోయాడు. మొన్న ఆ భార్యను పలకరించడానికి వెళ్ళాను. భార్య అంది, తొడమాసం తెచ్చుకునేవాడు పాస్టర్ గారు, రోజు గోంగూర వేసేయమని వండమనేవాడట. ప్రియులరా, ఆకుకూర ఉట్టి తినటం వేరు, మిక్స్ చేసుకుని తినటం వేరు. కానీ ఇక్కడ ఎలీషా ప్రవక్తల శిష్యులు అక్కడ ఉన్నప్పుడు
దైవజనుడు ఎలీషా అన్నాడు, కూరాకులు తినరా అంటే ఆడెళ్ళి తెలియక వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు తెచ్చి కోసి సాంబార్ ఏదో పెట్టాడు మొత్తం. తీరా అందరూ కూర్చుని భోజనాలకి వడ్డన చేస్తున్నప్పుడు అది భయంకరమైన చేదు వచ్చేసింది. అలా అన్నారు. దైవజనుడికి ఏం చెప్తున్నారంటే, దైవజనుడా కుండలో విషమున్నదని 40 వచనం చూడండి. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి అందరూ వెంటనే చేతులు ఇలా దులిపేసుకుని, ఇమాజిన్ చేసుకోండి, అమ్మో విషం, ఏదో చేదు వచ్చేసింది, ఏదో మందు కలిపేశారు అని లేచి, దైవజనుడా కూరలో విషమున్నది అని అంటే, దైవజనుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? చదవండి అక్కడ. అతడు పిండి కొంత తెమ్మనెను. ఒరే కంగారు పడకండి, లెగిసిపోకండి, ఉండండి, కంగారు పడకండి. దైవజనుడు ఎలీషా అంటే, ఆగండి, నేను ప్రార్థన చేస్తే ఆ కుండలో ఉన్న విషమంతా దీవెనగా మారుతుంది. ఎలా మారుతుంది అని అడిగారు. మీ దగ్గర అక్కడ పిండి ఉంది కదా, ఇలా పట్టరండి అని కొంత గోధుమ పిండో సమయదో పిండి తీసుకుని ఆయనకి ఇచ్చారు. ఆ పిండిని తీసి వారు ఆ పిండి తెచ్చి ఆయన చేతికి ఇస్తే కుండలో దాన్ని వేసి, చూడండి, ఆ పిండి చేదుగా ఉన్నటువంటి ఆ కుండలో ఉన్నటువంటి కూరలో ఈ పిండి వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా చూడండి, దైవజనుడు యెహోవా నామమున ప్రార్థన చేసి ఆ పిండి ఆ చేదు కూరలో వేసినప్పుడు దానిలో ఉన్నటువంటి విషమంతా, చేదంతా రుచిగా మారిపోయింది. అంతే. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దైవజనుడు అన్నాడు, మీరు కంగారు పడవద్దు కండి, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఏ చేదైనా ఏ విషమైనా మనకు ఆరోగ్యముగా దేవుడు దాన్ని మారుస్తాడు. హల్లెలూయా చెప్పండి. ప్రవక్తల శిష్యులు కంగారు పడుతుంటే, మీరు కూర్చోండి, ఆ కుండలోకి నేను దీవెన వెళ్ళినట్లుగా ప్రార్థిస్తానని పిండి తెమ్మన్నాడు. పిండి తెచ్చి ఆ చేతితో ఆ పిండి ఆ కుండలో వేసినప్పుడు ఆ కుండలో ఉన్నటువంటి, ఏమన్నాడు అక్కడ, ఎంత చక్కగా రాశాడు, వడ్డింపగా అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ఈరోజు మీ దగ్గరికి దేవుడు ఒక ప్రవక్తగా నన్ను మీ దగ్గర పంపించాడు. ఆమెన్. వాగ్దానం చేసి నా తండ్రికి ఇచ్చాడు. ఇక్కడ ఎందుకు నిలబడ్డానంటే, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. మీ ఆహారములో, మీ ఆరోగ్యములో, సమస్తములో ఉన్నటువంటి దోషము, విషము, చేదు అనుభవాలు మధురముగా మారటం ఏంటంటే పిండి వేయటం. పిండి అంటే జీవపు రొట్టె, జీవాహారము. ప్రతి నెల మీకు ఒక జీవపు రొట్టె మీకు దేవుడు పెడతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పరే. వాక్యము ప్రకటించబడుతుంది. ఈ వాక్యము ద్వారా మీ జీవితాల్లో ఉన్న చేదు అనుభవాలు మధురముగా మారిపోతాయి. మీరు ఆరోగ్యముగా ఉంటారు. కడుపు నిండా అన్నం తినేటువంటి మంచి బ్రతుకు తెరువు దేవుడు మెక్కిస్తాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. దైవజనుడు ఎలీషా ఆ కుండలో పిండి వేసినప్పుడు ఆ కుండలో ఉన్నటువంటి చేదు కూర, విషముగా ఉన్నదన్నటువంటి ఆ కూరంతా కూడా అది ఆరోగ్యముగా రుచిగా మారిపోయింది. ప్రియులరా, ఈ దినము ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నీ వ్యక్తిగత జీవితంలో, నీ బ్రతుకు తెరువులో, నాకు సరైన బ్రతుకు తెరువు లేదు, నాకు సరైన ఆహారం లేదు, నేను నా పిల్లల్ని సమృద్ధిగా పోషించుకోలేకపోతున్నాను, నాకు ఉద్యోగం ఉంటే బాగుండు, నాకు వ్యాపారం ఉంటే బాగుండు, ఉన్నది ఏదైనా ప్రమోషన్ వస్తే బాగుండు, ఇలాగ ఉంటే బాగుండు, అలాగుంటే బాగుండు, ఏదైనా నా జీవితంలో చేదు అనుభవంగానే మారిపోతుంది అని ఏడుస్తున్న నీకు ఈరోజు పిండి
వాక్యం అనేటువంటి జీవపు రొట్టె నీకు పెట్టబడుతుంది. ఏంటంటే నీవు నీ ఇంటిలో మిగులు చూస్తావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. మీ వ్యాపారాల్లో చేదు అనుభవం పోతుంది. మీ వ్యాపారాల్లో తీయని అనుభవం వస్తుంది. మీరు సమృద్ధిగా తింటారు. మీ పిల్లలు తింటారు. మీ పిల్లలు కూడా సమృద్ధిగా తినే బ్రతుకు తెరువు. నిత్యము ఒక ఉపాధిని దేవుడు ఈ దినమే మీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇక్కడ దైవజనుడు ఆ కుండలో విషం ఉందంటే ఆయన ప్రార్థన చేయటం ద్వారా విషము పోయింది. ఈరోజు 2 ఆశీర్వాదాలు మీకు. మొట్టమొదటిది మిగులు, రెండోది దోషము పోవుట. ఆమేన్. మీ ఇంటిలో ఏ చేదు కూర ఉందో, ఏ చేదు ఉద్యోగం ఉందో, నేను ఇక్కడ పని చేయలేకపోతున్నాను, ఈ మనుషుడి దగ్గర పని చేయలేకపోతున్నాను, దేవా ఇంకొక జాబ్ ఇయ్యి, దేవా ఈ వ్యాపారం బాగాలేదు కానీ చేయక తప్పట్లేదు, ఎంత చేసినా లాసే వస్తుంది, అది కూడా మానేస్తే అప్పిచ్చేవాళ్ళు లేరని ఎంత బాధతో చేదు అనుభవంతో ఉద్యోగం చేస్తున్నావేమో, చేదు అనుభవంతో కాపురం చేస్తున్నావేమో, నా బిడ్డలాగా అయిపోయింది, నా బ్రతికిలాగా అయిపోయింది, నా వ్యాపారంలాగా అయిపోయిందని నీకోసం ఇక్కడ ఒక దైవజనుడు నిలబెట్టాడు. దైవజనుడి ద్వారా ప్రకటిస్తున్న గొప్ప మాట, ఈ దినము నుండి మిగులు మీరు చూస్తారు. మిగులు చూస్తారు, మిగులు చూస్తారు. మీకు మిగిలిపోయి ఉండిపోతుంది అంతే. మిగిలిపోయిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునేది కాదు. చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 రోజులు తింటుంటారు. ఈ మాయదారి ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత ఎవరు వంటలు వేడిగా ఉండట్లేదట. వేడి చేసి ఇది ఒకటి వచ్చింది కదా, ఇది అట్టుకెళ్ళి అందులో పెడుతుంటే అందుకే క్యాన్సర్ వస్తుందని రాశాడు డాక్టర్. రసం అయినా ఏదైనా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండండి, తినండి, మిగిలితే ఎవరికైనా పెట్టండి, లేదా అవతల పాడేయండి. మీరు ఎవరికి పెట్టకండి. చాలామంది సిటీలో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వారికి పని చేయకపోతే అది వాసన వచ్చేస్తే పాపం ఎవరికి వెన్నా ఇచ్చేద్దామని చెప్పి వాచ్మ్యాన్లకు ఇస్తారు. నేను చెప్తున్నాను, అలాంటి పనులు మనం చేయొద్దు. మనకు నచ్చింది ఎవరికి నచ్చకూడదు. మనకి ఇష్టం లేనప్పుడు మనం ఇంకొకరికి ఇవ్వకూడదు. మనం ఏది తింటామో శ్రేష్టమైందే అవతల వాళ్ళకి పెట్టాలి. ఆ మనస్సాక్షిగా ఉంటే అది క్రైస్తవ లక్షణం. ఆమెన్. కుండలో విషం ఉన్నది, దైవజనుడా కుండలో దోషం ఉన్నది. ఆ పనివాడిని పిలిచి, ఏరా ఏం చేసేవరా, ఏం వేసేవరా బాబు, ఏ ఆకలెట్టుకొచ్చి పాడేసావు ఇందులో అంటే వాడు అన్నాడు, వెర్రి ద్రాక్ష అనుకుంటున్నది, నాకు తెలియదు అంటే. సరే, దైవజనుడు ఏమనలేదు. ఓకే, తెలుసో తెలియకో మీరు పడిపోతుంటారు పనుల్లో. వెర్రి ద్రాక్ష దగ్గరికి ఎవడెళ్ళమనండి అనలేదు ఆయన. వెళ్ళేవా? ఓకే, కంగారు పడకండి, అందరికీ సమాధానం ఎక్కడొస్తుందంటే దేవుని జీవపు రొట్టె ద్వారా సమాధానం వస్తుంది. హల్లెలూయా. దైవజనుడు పిండిని తీసి కుండలో వేసినప్పుడు కుండలో ఉన్న కూరంతా కూడా మంచి రుచిగా మారిపోయింది. ఈరోజు మీ కుండ ఆశీర్వాదముగా మారిపోతుంది. మీ కుండ దీవెనగా మారుతుంది. మీ అన్నం కుండ, మీ రొట్టెల కుండ నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు. నీ పిండి పిసుకు నీ తొట్టి దీవించబడను. నీ పిండి పిసుకు తొట్టి ఆశీర్వదించబడుతుంది. ఇంతవరకు ఆ దోషము ఈ దోషము వల్ల సరైనటువంటి ఉపాధి లేదేమో, నీకు నీ బిడ్డలకి, నా కొడుకు ఏదైనా ఉద్యోగం ఇవ్వ బాబు, నా అల్లుడికి ఏదైనా వ్యాపారం ఇవ్వ బాబు, నా భర్తకి ఏదైనా చిన్న కృషి బాబు అని అడుగుతున్నావు కదా. మీ కుటుంబంలో అందరికీ ఉపాధి దేవుడు అనుగ్రహించుచున్నాడు. ఇంతవరకు ఉన్న దోషము పోయి అందరూ కడుపు నిండా తిని ఎలుగెత్తి ప్రభును స్తుతిస్తారు. దావీదు 23వ కీర్తనలో స్తుతించాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించినాడు, ఆయన నా గిన్నెను పొర్లింపజేసాడు. నా గిన్నె నిండి, అందరు చెప్పాలి, ఇంకా చెప్పాలి, అందరు 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా గిన్నె నిండిస్తున్నాడు, పొర్లి పారుతుంది. ఆమెన్. మీరందరూ సమృద్ధిగా ఉండాలని దేవుడు ఆలోచన చేసి, ఏడుస్తున్నారు కదా, ఉన్నది తినేస్తున్నావు,
కూర్చుని తింటే కొండలు ఆగుతాయా అంటారు పెద్దలు. మీకున్న ఆస్తులు అలాగే ఉంటాయి. నూతన మార్గాలు దేవుడు బయలుపరుస్తాడు. మీ ఆదాయము దీవెనగా మారుతుంది. భయపడకండి. భర్తను పట్టుకుని కొట్టేయకండి. మొన్న ఒక ఆయన వచ్చి ఏడుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అన్నాడు. బాగానే చెప్పాడు అని ప్రైజ్ లార్డ్ అని చూసేటప్పటికి ఇక్కడ 2 సార్లు ఇలా చీరీసినట్టుంది. ఈ బొగ్గార ఒక పెద్ద గోరు 2 గోరు. ఇదేంటి ఇలాగ అయిందన్నాను నేను. ఏమి లేదని గీసిపోయిందని అన్నాడు. గీసిపోయిందా గీసేసిందా అన్నాను. అయ్య బాబో మీ దగ్గర అబద్ధం ఆడకూడదండి, మీకు తెలిసిపోతుందండి అన్నాడు. ఎవరు గీసేసారన్నాను. ఇంకెవరైనా మా రాక్షసి గీసేసిందండి. ఆయన ఇంకో మాట చెప్పాడు, మీరు ఎవరికి చెప్పకండి. గీతతో సరిపోయిందండి, పీకి నొక్కడానికి వచ్చిందంటే ఎందుకని పీకి నొక్కడానికి వస్తే తప్పించుకుంటే గోరు ఇలాగ. ఇప్పుడు అంతా ఈ ఆడపిల్లలు పొడవుగా పెట్టుకుంటారు కదా గోర్లు, సన్నంగా, దానికి పాలిష్ పెడుతుంటారు. ఆ పాలిష్ గోరు ఆడు బొగ్గంతా పీకేసింది. నేను అన్నాను, భార్యని అడగనాను, అవి వద్దండి చంపేస్తుంది అన్నాడు. 2-3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత భార్యని అడిగాను, కనపడింది. నేను అడిగేస్తే నాకు క్లియర్ అయిపోద్ది అనమాట. ఏమ్మా భర్తని పీకేసేవా అన్నాను. పీకటం ఏంటంటే ఆడు పీకి తీసేయలేండి అంది. ఏం చేసాడన్నాను. వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుంటున్నాడండి. జీతం సగం వాళ్ళ అమ్మకి ఇచ్చి వస్తున్నాడు అంతే. మరి దానికి పీకేస్తావా అన్నాను. మరి ఏం చేయాలి పాస్టర్ గారు, ఎన్నిసార్లు చెప్తున్నాను, పిల్లలు ఎదుగుతున్నారు, ఆడపిల్ల పుట్టింది, నువ్వు కొంచెం ఖర్చులు తగ్గించు, మీ అమ్మకి డబ్బులు ఎక్కువ ఇవ్వకంటుంటే వాళ్ళ అమ్మకే ఇస్తున్నాడు అండి అంత. ఇలాగా పీకేసుకుంటే సంసారాలు ఉంటాయమ్మా. ఎవరిని పీకండి. భార్యలరా మీ భర్తలకి లోబడండి. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి. మరి తాళ్ళలాగా ఇంకా ఎదిగిన తర్వాత కూడా తల్లి దగ్గర కూర్చుంటే బాగుంటుందా చెప్పరే? తల్లి దగ్గర మాట్లాడాలి, కూర్చోవాలి, కష్టసుఖాలు మాట్లాడాలి. భార్యకి ఇచ్చే స్థానం భార్యకి ఇవ్వాలి భర్త. ఆమేన్. పిల్లలు ఎదుగుతున్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటుండాలి, కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి. వచ్చిన ఆదాయం ఏంటి, మన పిల్లలకి ఏం దాయాలి, ఏం కట్టాలి, చేయాలని ఇంకెవరిని ఆలోచన చేయకూడదు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు మీ బిడ్డల కోసము మీ భార్యలతో సమాధానంగా ఉండాలి. భార్యలు భర్తలకు లోబడాలి, భర్తలు భార్యల్ని ప్రేమించాలి. ఈ రీతిగా కుటుంబాల్ని జ్ఞానముగా కట్టుకోవాలి. మరి ఆశీర్వాదం ఏంటంటే, కుండలో ఉన్న దోషమున్న కూర విషముగా మారింది, అంతా కూడా ప్రార్థన ద్వారా ఆశీర్వాదముగా మారింది. ఓకే, తినటం మొదలెట్టాక ఇంకా తినేస్తున్నారు వారు. మళ్ళీ చీకటి అయింది, మళ్ళీ ఇంకొక దినం వచ్చింది. అలా దినం వస్తున్నప్పుడు మళ్ళీ భోజనం కావాలి కదా. ఎవరో పాస్టర్ గారిని ప్రేమించి మరి కొంత భోజనం ఆహారాన్ని ఎలీషాకి పట్టుకొచ్చారు. చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 42 వచనం. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు, మొదటి పంటలో దశమ భాగంలో కొంత యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, చూడండి 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు, ఏమంటే ఇక్కడ 100 మంది ఉన్నారు, 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఎందుకురా నేను చెప్పినట్టు చెయ్యి. పనివాడు అంటున్నాడు, పాస్టర్ గారికి ఎవరో 20 రొట్టెలు పట్టుకొచ్చి పెట్టారు. ఈ పనివాడికి చెప్పి దైవజనుడు అన్నాడు, రే వాళ్ళకి భోజనాలు వడ్డించు అన్నాడు. ఆ పనివాడు అంటున్నాడు, ఉన్నది 100 మంది, 20 రొట్టెలు 100 మందికి ఏం సరిపోతాయి అంటే, దైవజనుడు అన్నాడు, నాకు దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? నాకు దేవుడు చెప్పాడు. యెహోవా సెలవిచ్చినది ఏంటంటే, అది తినగా ఇంకా మిగులుతుంది. హల్లెలూయా. క్రైస్తవ ఆశీర్వాదం నమ్మశక్యంగా ఉండవు, కొన్ని నమ్మలేం, కానీ అది జరిగినప్పుడు మన కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి.
గట్టిగా హల్లెలూయా చెప్పండి. 20 రొట్టెలు 100 మందికి సరిపోవు. పనివాడు చాలా జ్ఞానమైన వాడు, పనివాడు చాలా తెలివైన వాడు. ఎంతమందికి ఎంత వండాలో, ఎంత ఆహారం ఉంటే ఎంతమంది సరిపోతుందో ఆయనకు తెలుసు. కానీ దైవజనుడు మాట ఏమంటున్నాడు, ఎలా ఉందంటే, యెహోవా నాకు సెలవిచ్చాడు, రే నువ్వు వడ్డించు మిగులుతుంది. అక్కడ పనివాడి ప్లేసులో మనం ఉన్నాం అనుకోండి, మనం నమ్మగలమా? వడ్డించగలమా? మనం ఎప్పుడు ఎలా చూస్తామంటే, ఏదైనా కార్యక్రమానికి భోజనానికి ఎవరైనా పిలిచినప్పుడు వారికి సరిపడగా మనము 100 మందికి ఇంత రైస్ ఉండాలి, లేకపోతే 1000 మంది అయితే ఇంత ఉండాలి అని ఒక లెక్క ఉంటుంది. వంట మాస్టర్స్ మంచిగా రాస్తుంటారు. అయితే ఇక్కడ ఆ శిష్యులు 100 మంది ఉన్నట్టు కనబడుతుంది. 100 మందికి 20 రొట్టెలు సరిపోవు కదా అని అంటుంటే, పనివాడు దైవజనుడు అంటున్నాడు, అదే కదా మరి బయట ఉన్న వారికి మనకి తేడా. మన దగ్గర యెహోవా దేవుడు ఉన్నాడు, మనకి యేసయ్య ఉన్నాడు. చిన్న ఆదాయమే కానీ సమృద్ధిగా సరిపోతుంది, ఇంకా మిగులుతుంది. ఆమేన్. మీ చిన్న చిన్న ఆదాయాల్లో మిగులటం అనేది మీరు చూస్తారు. ఇది ఎలా మిగులుతుంది చూడండి. అక్కడ ఏం జరిగిందో చూద్దామా? వాక్య భాగంలోకి వెళ్దాం. ఎస్, భోజనం చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. 43వ వచనం. పనివాడు వారికి అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించడానికి సరిపోతాయని అన్నాడు. తర్వాత చదవమా. అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక. ఓయ్, నేను చెప్పట్లేదురా మిగులుతాయని, నేను మాట్లాడట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? మిగులుతాయి. ఎవరు మాట్లాడేది? గట్టిగా చెప్పాలి. యెహోవా సెలవిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు యేసు నామములో మీకు ప్రకటిస్తున్నది ఏంటంటే, మీ కష్టార్జితము సమృద్ధిగా తినగా మిగులు 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 మిగులు. నమ్మిన వారందరూ చేతులు పైకెత్తి కేకలు వేసి హల్లెలూయా అని కేకలు వేయండి. మీరు గోల చేయండి, ప్రభుని స్తుతించండి. ఇంకా మిగులుతుంది, ఇంకా మిగులుతుంది. కానాను ఊరిలో నీళ్లను దేవుడు ద్రాక్షరసంగా మారుస్తే అందరూ తాగగా ఇంకా మిగిలింది అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు వారు కొత్త నిబంధనలు మనం ఇంకా చూస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాళ్ళందరూ శిష్యులు అడిగారు. ఇక్కడ ఇంకా ఒక పనివాడు అడిగాడు. యేసు ప్రభు వారి శిష్యులు అడుగుతున్నారు, అయ్యా వీళ్ళకి ఆకలేస్తుంది, 3 దినాల నుంచి ఉన్నారు, ఎవరి దగ్గర ఏదైనా ఉన్నాయా అన్నాడు ఆయన. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంటే తీసుకురమ్మన్నాడు. శిష్యులకి ఆశ్చర్యం, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరికి పెడతాడు అని. యేసయ్య ప్రార్థన చేసి వీటిని వడ్డించండి రా అన్నాడు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పైగా ఉన్నారు, ఎవరికి పంచి పెట్టాలి? పెట్టండి రా అన్నాడు. అంతే. వారు ఆ బుట్టలో తీసి ఇలా పెడతా ఉంటే మళ్ళీ బుట్టలోకి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. తీస్తూ ఉన్నారు, 5 రొట్టెలను తీస్తున్నారు, మళ్ళీ 5 వస్తున్నాయి, మళ్ళీ 5 తీస్తుంటే 5 వస్తున్నాయి. 2 చిన్న చేపలు తీస్తుంటే మళ్ళీ ఆ 2 చిన్న చేపలు ఆ ప్లేస్లో ఇంకో 2 చిన్న చేపలు ఇలా తీస్తూ ఉంటే ఇలాగ వస్తూ ఉన్నాయి. ఈ శిష్యులు అందరికీ పంచి పెడుతున్నారు. అందరూ మామని రొట్టెని చప్పుడు చేపలు తిని 5,000 మందికి పంచిపెట్టగా ఇంకా మిగిలిపోయినాయి. ఎన్ని మిగిలినవి తెలుసా? 12 గంపలకు పైగా ఎత్తారట. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నీ ఏడుపు చూచాడు, నీ ప్రార్థన ఆలకించాడు. మీకు ఆదాయం పెరుగుతుంది. మీరు అనుకోవచ్చు చుట్టూ వ్యాపారాలు సరిలేవు, అంత క్షామం అంటే కరువు, అంత ఇబ్బందులు పడుతుంటే ఇంకా మనకు మంచి స్థితి ఎక్కడ వస్తుంది, మంచి ఉద్యోగం ఎక్కడ వస్తుంది అని అనుకుంటే, నీవు నమ్మిన దేవుడు సెలవిస్తున్నాడు, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. నీకు దేవుడిస్తున్న మాట ఏంటంటే, మీ వ్యాపారము ఆశీర్వదించబడుతుంది. ప్రార్థనా శక్తిలో ఉన్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడతాడు. యేసు నామాన్ని ధరించిన ప్రతి ఒక్కడు చిగురు పడతాడంతే. ప్రియులరా, ఆ పనివాడు ఆ 100 మందిని కూర్చోబెట్టి ఆ 20 రొట్టెలు పెట్టడం మొదలు పెడుతుంటే మళ్ళీ 20 రొట్టెలు వచ్చేస్తున్నాయి. 100 మంది
ఎన్ని సమయాలు ఆశీర్వదించబడి ఉండొచ్చు అక్కడది? 5,20,000 100 రొట్లు తిన్నారు. అందరూ తినగా దైవజనుడు అన్నాడు, ఇంకా మిగులుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజంతా హల్లెలూయా చెప్తా ఉండండి. మీకు మిగులు 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 మిగులు, సమృద్ధి సమృద్ధి సమృద్ధి. చాలామందికి సమృద్ధి కావాలని ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటితో ఒక పెద్ద బొమ్మ పెట్టారు. అక్కడ ఆ బొమ్మకి ఇంత పొట్టు ఉంది, ఇంత తలకాయ ఉంది. తలకాయ ఎంత ఉందో సగం పైన నోరుంది. ఇహి అని నవ్వుతున్నట్టు. ఇదేంటి ఈ బొమ్మ? ఎవరు? కొత్త బొమ్మ అన్నాను. అయ్య బాబు, ఈ బొమ్మ ఉంటేనంటండి అన్నీ ఉంటాయన్నాడు. ఇంతకీ బొమ్మ పేరు ఏంటన్నాను. లాఫింగ్ బాయ్ అన్నారు. నవ్వే బొమ్మ అండి. ఇలాగ నవ్వే బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే ఇల్లంతా నవ్వు వచ్చేస్తుందట. నేనన్నాను, ఈ బొమ్మ ఎంత ఎట్టుకున్నావో అంతా లాస్ అయిపోతావు నువ్వు అన్నాను. బొమ్మ నవ్వే బొమ్మ ఉంటే బాగుంటుంది. పచ్చగా ఉన్న పచ్చగడ్డ ఎట్టుకుంటే పచ్చగా ఉంటాం కాదు. యెహోవా దేవుడు మాట ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నీ ఇల్లు పచ్చగా ఉంటుంది, మీరు ఆశీర్వదించబడతారు. ఇల్లుదులు పారిపోకండి, ఊరుదులు పారిపోకండి, బ్రతుకు తెరుగు కోసం ఎక్కడికో వెళ్ళిపోకండి. ఉన్న చోటే మిగులుతుంది, ఉన్న చోటే ఆశీర్వదించబడతారు, ఉన్న ఇల్లే బాగుంటుంది. అందరూ మళ్ళీ నీ ఇల్లు గురించి, నీ స్థలం గురించి గొప్పగా చెబుతారు. ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు, కానీ నీ ఇల్లు ఈ మధ్య బాగా దశ తిరిగింది నీదంట. చివరి మాట చదువుదామా? అక్కడ ఏం చదువుతున్నాడంటే, ఆ పనివాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా 44 వచ్చిన అందరూ చదవండి. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయేను. మిగిలిపోతే అన్ని పట్టుకుపోతారు. కొంతమంది పెళ్ళికి వచ్చిన వాళ్ళు చాలామంది బాక్సులు పెట్టుకొస్తుంటారు, తెలిసే బ్యాగులు. నేను కొన్ని సంఘాల్లో కొన్ని ప్రార్థనలకు వెళ్తున్నాను కదా, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా సరే సంచులు పెట్టుకొచ్చేస్తారు. మా సైడ్ కొంతమంది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారు ఒక్కొక్క కవరు. మిగిలిన చికెను పట్టుకెళ్ళిపోయేవారు కొంతమంది. వాళ్ళకి ఎంత ఉన్నా కొంతమందికి అదో ఒక పిచ్చి అనమాట. ఎంతో కొంత 2 ముక్కలన్నా పట్టుకోవాలి, సాంబార్లో ఆనపకాయ ముక్కలన్నా పట్టుకోవాలి, లేదంటే అక్కడ ఉన్న మ్యాంగో అది మామిడికాయ పచ్చడన్నా పట్టుకోవాలి. కొంతమందికి అదొక కొంచెం బుద్ధి తేడాగా ఉంటుంది, అంతా తినేస్తారు కొంతమంది. మొన్న ఒక ఆయన నా కారు ఎక్కాడు, ప్రార్థన అయిపోయాక కారు ఆపండి అన్నాడు. మధ్యలో చీకటిగా ఉంది అక్కడ. ఏ అన్నాను, కడుపు నొప్పి వచ్చేసిందండి. ఏ అంటే తినకూడదు, ఎక్కువ బాగుందని ఎక్కువ తినేసానండి అన్నాడు. కొంతమందికి ఫ్రీగా ఉందని ఎక్కువ తినేస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇంతవరకు నీకు కావాలనుకున్నావు కనుక నీకు దొరకలేదు, కానీ నీకు సమృద్ధి ఉండాలని ఆయన ఆలోచించాడు. ఈ రోజు నుండి మీరు మిగిలి చూస్తారు, ఆశీర్వాదం చూస్తారు. ఎక్కడో మిగిలింది నువ్వు తెచ్చుకోవటం కాదు, నీ ఇంటిలో మిగులు అనేక మంది పట్టుకెళ్తారు. ఇక్కడ పనివాడు వడ్డిస్తున్నాడు. వడ్డిస్తూ ఉంటుంటే అక్కడ ఒక పెద్ద మాట రాసి చూడండి. ఆ వడ్డిస్తున్నప్పుడు ఎలా మిగిలిందంటే, యెహోవా సెలవిచ్చినట్లు, దేవుడు సెలవిచ్చినట్లు, ఈ దినము వాగ్దానము నీకు ప్రకటించబడినట్లుగా మీ చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు ఆశీర్వాదముగా ఉంటాయి. మీ పాడి పంటలు ఆశీర్వాదంగా ఉంటాయి. మీ ఆరోగ్యము దీవెనగా ఉంటుంది. సర్వ సమృద్ధి. ఈ దినము 2 అంశాలు ఏంటంటే, ఇంటిలో దోషము పోగొట్టబడుతుంది, కుండలో దోషము పోతుంది, అన్నీ పోతాయి. నీ కుండ మిగులుగా ఉంటుంది, నీ అన్నం కుండ ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. ఎంతమంది వచ్చినా నువ్వు పెడతానే ఉంటావు. మనం ఏమనుకోవాలంటే, ఎంతమంది వచ్చినా నా ఇంట్లో అన్నం పెట్టే స్థితిలో ఉండాలి నేను కోరుకోవాలి. ఈ దినము నుండి మీరే 10 మందికి జీవనోపాధి ఇస్తారు. మీరు అంటే అన్నం వండి పెట్టడమే కాకుండా అనేక మంది వండుకుని తినేంత పెద్ద దారి మీరు చూపిస్తారు. నీ పిల్లలే ఉద్యోగాలు ఇస్తాడు,
మీరే అనేక మందికి బ్రతుకు తెరివిస్తారు. మీరు తినగా మిగులుతుంది. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. ఆ పనివాడు అంటున్నాడు, 20 రొట్టెలు 100 మందికి ఎలా సరిపోతాయి? దైవజనుడు అన్నాడు, సరిపోతాయిరా, నేను చెప్పట్లేదురా సరిపోతాయని. యెహోవా సెలవిచ్చినట్లు, దేవుడు సెలవిచ్చినట్లు నేను చెప్తున్నాను, ఇంకా మిగులుతుంది. మిగులు కావాలనుకున్న వాళ్ళందరూ ఈ వాగ్దానము, ఈ ఆశీర్వాదము దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఎటు వెళ్ళినా ఉద్యోగం లేదని ఏడుస్తున్నావు కదా, ఎక్కడ అప్లై చేసినా రావట్లేదు, అసలు జాబు లేదు నా జీవితంలో, ఎక్కడైనా నా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా చేదనుభవమే, అపజయం అనుకున్నావు కదా, ఇక మీదట దాని దోషము పోతుంది. వాగ్దాన వాక్యము పిండి వలె నీ మీద పడింది. జీవపు వాక్యము, జీవపు రొట్టె, సమృద్ధి నీ బిడ్డ చూస్తాడు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, ఇదేదో మిమ్మల్ని సంతోషపెట్టడానికి చెప్పేది కాదు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 2 చేతులు ఆకాశం వైపు చాపి, నాకు సమృద్ధి కావాలి, ఎక్కడిదక్కడ సరిపోతే చాలని ప్రార్థన చేసేవేమో. ఎందుకు అలాంటి పిచ్చి ప్రార్థన చేసావు? నీ ప్రార్థన విశాలముగా ఉండాలి. దేవా, నేను విత్తనం వేస్తున్నాను, మిగలాలి, నేను ముందుకెళ్తున్నాను, జయము జయము వెంబడి జయము రావాలి. అలా ప్రార్థన చేయగలిగితే 2 చేతులు పైకెత్తు. నేను వట్టివాడనే, నేను మట్టివాడనే, నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాల్ని, కానీ నీవు ఘనమైన కార్యాలు చేస్తావు, నీవు ఘనమైన కార్యాలు చేస్తావు. దోషం పోగొట్టగలవు. మా కుండ మిగులుతుంది, మా ఆహారము మిగులుతుంది, సమృద్ధి. అయ్యా, నా పాపాలు క్షమించు. సమృద్ధినిచ్చేవాడా, జాబ్ ఇచ్చేవాడా, శుభకార్యము తలపెట్టువాడా, గర్భఫలం ఇచ్చేవాడా, నా పాపాలు క్షమించు, నా దోషము క్షమించు. నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నిన్ను నా దేవుడిగా అంగీకరిస్తున్నాను. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి, అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. మిగులు అన్న వాగ్దాన వాక్యము నా శిరస్సు నుండి పాదం వరకు ప్రాప్తింప చేయి బాబని ప్రార్థించాను. 2 చేతులు తలపైన పెట్టుకొని, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు, నన్ను 2 అంతలుగా దీవించు. నీవు దీవిస్తావు. ఈరోజు నీ సేవకుడు ద్వారా మాట్లాడావు బాబు. పనివాడు అడుగుతున్నాడు, 20 రొట్టెలు 100 మందికే సరిపోతాయి. దైవజనుడు అన్నాడు, యెహోవా సెలవిచ్చాడు, మిగులుతాయని చెప్పాడు. దేవుడు చెప్పాడు. యేసయ్య ఈరోజు నీకు ఇస్తున్న మాట, పరిశుద్ధ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్న గొప్ప మాట. ఆయన మాట ఇచ్చాడు. నువ్వు అనుకోవచ్చు, నా జీతం ఎంత, నా వ్యాపారం ఎంత, ఇన్ని అప్పులు, ఇంత లోయలో పడిపోయాను, ఇంత నష్టపోయాను. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నీ లోయ నుండి బయటకు వస్తావు, అప్పులు లోయ నుండి బయటకు వస్తావు, రోగములో నుండి బయటకు వస్తావు. ఆయన నిన్ను తలగా చేస్తాడు. మిగులు చూస్తావు, మిగులు చూస్తావు, సమృద్ధి చూస్తావు, సమృద్ధి చూస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. వందనాలు దేవా, వందనాలు దేవా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మిగులు మిగిలిపోతుంది. ఇది మనుషుడు చెప్పే మాట కాదు, దేవుడు సెలవిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. నీ వ్యాపారంలో మిగిలుంటుంది, నీ చేతి పనిలో మిగిలుంటుంది, నీ వ్యవస్థ మీలో దీవెన ఉంటుంది. మరొకసారి 2 చేతులు తలపైన పెట్టు, తలపైకి ఎత్తి నోరు తెరిచి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7. మీకేం కావాలో కోరుకుని అడగండి. ఇప్పుడు సమయము, అడగండి. పరిశుద్ధాత్ముడు ఒక మేఘం వలె మన మధ్య ఉన్నాడు. ఆయన అడగండి, అడగండి. సమృద్ధి మిగులుతుంది. 100 రొట్టెలు 100 మంది, 20 రొట్టెలు 100 మంది తినగా మిగిలింది. ప్రార్థన.
ఓ తండ్రి, ఓ దేవుని మాట, దేవుడు సెలవిచ్చుచున్న మాట, అది మనిషి మాట కాదు, అది మానవుని మాట కాదు, అది దేవుని మాట. దైవజనుడు ద్వారా దేవుడు సెలవిచ్చిన వాక్కు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పట్ల దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు ప్రవక్తల కాలంలో, అపొస్తలుల కాలంలో ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. ఈనాడు ఈ ప్రార్థనా శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, తన దాసుని ద్వారా మనందరి పట్ల, మనందరి జీవితాల్లో ఆయన జరిగిస్తూ ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మొదటివాడు కడపటివాడు, జీవించుచున్నవాడు, ఆయన సజీవుడు, సజీవమైన కార్యాలు చేయగలడు. మనుషులకు అసాధ్యమే, మానవ జ్ఞానానికి అందదది, మానవుని ఆలోచనకు తెలియదు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ప్లాన్. ఒక అద్భుతం, ఒక ఆశ్చర్య కార్యం, గొప్ప కార్యం అది జరగాలంటే అది దేవుడు సెలవిస్తేనే అవుతుంది. దైవజనుడు ద్వారా దేవుడు సెలవిస్తేనే అవుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల అలాంటి కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీ మనసులు, మీ హృదయాలు సిద్ధపరచుకోండి. నా పట్ల, నా కుటుంబంలో చేయి ప్రభువా. లేమిలో ఉన్నాం, కొరతలో ఉన్నాం, కరువులో ఉన్నాం, శూన్యములో ఉన్నాం, ఆధారము లేకుండా ఉన్నాం. శూన్యములో సమస్తము చేసే దేవుడా, ఆధారము లేకపోయినా నిలబెట్టే దేవుడా, కొంచెముగా ఉన్నదాన్ని అభివృద్ధి చేసే దేవా, ఆశీర్వదించే దేవా, ప్రార్థన చేయండి. నా కుటుంబాన్ని ఆశీర్వదించు దేవా, నా చేతి పని ఆశీర్వదించు దేవా, నా జీవనోపాధిని ఆశీర్వదించు దేవా, నా బ్రతుకు తెరువు ఆశీర్వదించు దేవా, నా కష్టార్జితను ఆశీర్వదించు దేవా. దేవుడు చేయగలడు. విశ్వసిస్తున్నావా? నమ్ముచున్నావా? ఈరోజు దేవుడిచ్చిన మాట నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇప్పుడే అది ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి, ఈ సమయం నుండి దేవుడు దాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ హల్లెలూయా. నా విశ్వాసాన్ని బలపరచు అని ప్రార్థన చేయండి. పనివాడు దైవజనుడి మాట విన్నాడు. దైవజనుడు చెప్తున్నాడు, ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడయ్యా, ఇది నా మాట కాదు, దేవుని మాట. వడ్డించు, మిగులుతుంది. విషము పోతుంది, అది మధురంగా మారిపోతుంది. ఓ హల్లెలూయా. దేవాది దేవుడు మనకిచ్చిన ఈ వర్తమానమును బట్టి మరొకసారి గట్టిగా దేవుని నామాన్ని మహింపరుదాం. గట్టిగా దేవుని గణపరచండి, గొప్ప చెయ్యండి. అద్భుతాలు చేసే దేవా, ఆశ్చర్య కార్యం చేసే దేవా, నీకు వందనాలని చెప్పండి. ఏ ఒక్కరూ ఈ స్థలము నుండి వట్టినే వెళ్లకుండా దీవెనతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారి స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి చేసే దేవుడు, నీ మహిమార్థముగా, నీ నామ ఘనత కొరకు వారిని, వారి కుటుంబాలను, సంఘాలను ఆశీర్వదించండి నాయనా. స్వజనుల మధ్య నాయనా, సంఘములో, సమాజంలో వారి నోట ఒక గొప్ప సాక్ష్యాన్ని ఉంచండి తండ్రి.
ఈ దాసుడు చేతులుంచి హస్తనిక్షేపణ ప్రార్థనతో దీవించినప్పుడు ఆ దీవెనకు పాత్రులుగా చెయ్యండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.